2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజున ఒక ఎమర్జెన్సీగా మనం ఈ వీడియో క్రియేట్ చేస్తున్నాము. ఎందుకంటే ఇది గోల్డ్కి సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్, చాలా అర్జెంట్ అప్డేట్ ఇది. సో మీ అందరికీ కూడా ఈరోజు ఇంట్రాడేలో కానివ్వండి, దాంతోపాటే స్పాట్ మార్కెట్లో గోల్డ్ గురించి కానివ్వండి, మీకు చాలా మద్దతు అవుతుంది, మీకు చాలా సపోర్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఫుల్ క్లారిటీ మీ అందరికి ఇద్దామని చెప్పి ఆ ఆలోచనతో ఈ వీడియో నేను చేస్తున్నాను. సో ఈ అర్జెంట్ వీడియోలో ఒక అర్జెంట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఎస్, ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఒక లేటెస్ట్ దాడులకు అనేది ఒక శ్రీకారం చుట్టింది. ఇంకా వాళ్ళు ఒక 2 nights నుంచి చూసుకుంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ఎక్కడైతే ఇరాన్ దేశం జరుపుకుంటుందో వాళ్ళ దేశంలో అన్ని చోట్లలో ఇరాన్ ఒక ఎయిర్ స్ట్రైక్ అనేది స్టార్ట్ చేసేసింది. అండ్ ఇప్పుడు ఇరాన్ నుంచి లేటెస్ట్ స్టేట్మెంట్ ఏమొచ్చిందంటే, ఇజ్రాయెల్ పైన ఒక ఫుల్ ఫ్లెడ్జ్ వార్ అంటే ఒక్క కంట్రీ ఇంకో కంట్రీని కంప్లీట్గా సర్వనాశనం చేయడానికి వాళ్ళు నిర్ణయించుకున్నట్టుగా వాళ్ళ కంప్లీట్ గవర్నమెంట్ నుంచి స్టేట్మెంట్ వచ్చింది. వాళ్ళ రెవల్యూషనరీ గార్డ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇందులో భాగంగా సో ఈ వార్ అనేది ఫుల్ ఫ్లెజర్గా స్టార్ట్ కాబోతుంది. ఇది ఎక్కడ ఎండ్ అవ్వబోతుంది మనం వెయిట్ చేసి చూడాల్సింది. కానీ గోల్డ్ మాత్రం ఆల్ టైమ్ హైకి దాటేసింది. 99,358 ఉన్న గోల్డ్ కాస్త చూసుకుంటే ఆగస్ట్ ఎక్స్పైరీ ఈ రోజున మనము 1,300,000 నుంచి 350 రూపాయల నుంచి 400 వరకు వెళ్ళిపోవడం జరిగింది. ఆ రేట్ మీరు ఇక్కడ లైవ్లో చూడొచ్చు. ఎంసీఎక్స్ గోల్డ్ 1,192 రూపాయలు ఉంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ చేంజ్ దాదాపు 2% వరకు పెరగడం జరిగింది ఇవాళ మార్నింగ్ ఇంట్రాడేలోనే. 1,800 రూపాయలు నిన్న రాత్రి నుంచి వచ్చిన డిఫరెన్స్ ఇది. సో ఇది మనకు ఫ్యూచర్స్ మార్కెట్లో మనం చూస్తే కనిపిస్తుంది ఇక్కడ 1,04,03. సో ఇది ఇవాల్టి ఆల్ టైమ్ హై. సో గోల్డ్ మనకి చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా ఫ్యూచర్స్ ప్రైస్లో రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ చూపించే ముందు మీ అందరికీ స్పాట్ గోల్డ్ రేట్ చూపిస్తాను. సో 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే నిన్న 99.28 ఉండే, ఇవాళ 99.29 ఉంది, విచ్ ఇస్ ఓన్లీ అప్ బై 1 రూపీ అనమాట. సో ఇక్కడ మీరు రేర్ ఫెనోమినా అని చెప్పి మనం మాట్లాడుకుంటాం కదా, సో అది ఇవాళ కనిపించే అవకాశం ఉండొచ్చేమో. ఎందుకంటే 18 క్యారెట్ గోల్డ్ వరకు కూడా ఇంకా చూపించాలి. 22 క్యారెట్ గోల్డ్ చూసుకుంటే 9100 నిన్నటి ప్రైస్ ఉంటే ఇవాళ 9101లో ఉంది. సో అలాగే మనం 18 క్యారెట్ గోల్డ్లో చూసుకుంటే ఇది కూడా 1 రూపీతో పెరిగింది 22 క్యారెట్ గోల్డ్. అండ్ 18 క్యారెట్ గోల్డ్ కూడా ఎస్ మన రేర్ ఫెనామినా వచ్చేసింది. 1 రూపాయితో ఫాల్ అయితే నెక్స్ట్ డే ఒక పెద్ద మూమెంట్ ఉంటుంది, లేదంటే 1 రూపాయితో పెరిగితే నెక్స్ట్ డే మళ్ళీ పెద్ద మూమెంట్ ఉంటుంది. సో ఇవాళ మనము ఆ రేర్ ఫెనామినా చూస్తున్నాము, ప్లస్ ఎక్కువగా పెరగడం కూడా ఆల్రెడీ మన మార్కెట్లో మనం చూస్తున్నాము. రెండు ఒకేసారి జరిగాయి ఈ రోజున. సో 7746 నిన్నటి ప్రైస్ చూసుకుంటే ఇవాళ 7,447 రూపీస్ ఉంది. సో 7,446 రూపాయలు ఉంటే 7,447 రూపాయలు ఉంది. అగైన్ ఒక 1 రూపీతో పెరగడం జరిగింది ఇక్కడ. సో ఇప్పుడు మీ అందరు చూపిస్తాను మనకు కావాల్సిన ఇంట్రాడే లెవెల్స్ ఏదైతే డైలీ చూపిస్తామో, ఇది రికమెండేషన్స్ కానే కాదు, మీ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఒక ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్గా మనం ఇది చేస్తున్నాం కాబట్టి ఒక అర్జెన్సీ ఉంది, ఒక ఎమర్జెన్సీ ఉంది, ఒక వార్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టే మనం ఇంత అర్జెంట్గా ఈ వీడియో చేసి పెడుతున్నాను. సో ఇక్కడ మనకు చూసుకుంటే గోల్డ్ బై సిగ్నల్స్ అందరూ కూడా 5 minutesలో కూడా బై అంటున్నారు, 1 hour సిగ్నల్స్ కూడా బై అంటున్నారు, 1 day సిగ్నల్ కూడా బైయే వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ మనం చూసుకుంటే కంప్లీట్గా 5 minutes చార్ట్స్, 1 hour చార్ట్, 1 day, 1 weekలో చూసుకుంటే మూవింగ్ యావరేజ్ 20లో, మూవింగ్ యావరేజ్ 50లో, మూవింగ్ యావరేజ్ 100లో కూడా ప్రతి చోట్ల కూడా మీకు అన్ని మూవింగ్ యావరేజెస్ కూడా బులిష్ వైపే ఇండికేషన్స్ ఉంటున్నాయి. మీ అందరు కూడా నేను చెప్పాను, ఫాల్ టెంపరీ, రైజ్ పర్మనెంట్. ఈ గోల్డ్ విషయానికి వస్తే రైజ్ మాత్రం పర్మనెంట్ గానే ఉండిపోయేలా ఉంది. సో మనం ఆ మాటలు ముందు నుంచే చెప్పుకున్నాము. ఆ విషయానికి వస్తే గోల్డ్ నిజంగానే మనం అనుకున్నట్టుగానే ఒక ఎడ్యుకేషన్ వీడియో చేసినప్పుడు కరెక్ట్గా గోల్డ్ అలాగే పెరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే రెసిస్టెన్స్ 1 98,966, ఇది ఎప్పుడో దాటి వెళ్ళిపోయింది. రెసిస్టెన్స్ 2 99,807, ఇది కూడా దీనిపైనే దాటి ట్రేడ్ చేస్తుంది. రెసిస్టెన్స్ 3 1,03,81, చూసారు కదా, 1,03,81 రూపీస్ రెసిస్టెన్స్ ఉండింది. సో 1,04,03 వరకు వెళ్ళడం జరిగింది. సో రెసిస్టెన్స్ అన్ని కూడా కరెక్ట్గా పనిచేస్తున్నాయి అని చెప్తే మీరందరూ కూడా బ్లైండ్గా దీన్నే ఫాలో అవుదామంటారు. అలా చేయకండి, మీ హోంవర్క్ మీరు ఖచ్చితంగా చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ చేసి అడగమని చెప్తాను, బట్ డు నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. సో ఇక్కడ మీరు చూస్తే
సపోర్ట్ 1 97,551, సపోర్ట్ 2 96,977, అలాగే సపోర్ట్ 3 చూసుకుంటే 96,136. అండ్ గోల్డ్ పీరియాడికల్ హైస్ అండ్ లోస్ చూసుకుంటే గత వారంలో కానివ్వండి, గత నెలలో కానివ్వండి, గత 3 నెలలు కానివ్వండి, అండ్ గత 6 నెలలు లేదా సంవత్సరంలో చూసుకుంటే మీకు గోల్డ్ ప్రతిసారి పాజిటివ్లోనే కనిపించింది, కానీ ఎక్కడ కూడా మీకు గోల్డ్ నెగటివిటీ అనేది లేదు. సో ఈ విషయం అందరూ కూడా జాగ్రత్తగా వాచ్ చేయండి. అండ్ నిన్న వీడియోలో నేను మీ అందరికీ చూపించాను, హెవీ వాల్యూమ్తో గోల్డ్ అనేది పడడం జరిగింది. దానికి నెక్స్ట్ డే మార్నింగే హెవీ వాల్యూమ్తో పెరగడం జరిగింది. అంటే స్మార్ట్ మనీకి ముందే తెలిసిపోయింది దట్ కొన్ని దేశాలు ఆర్ 2 దేశాలు ఒక వార్ గురించి ఆలోచిస్తున్నాయి, ఒక వార్ జరగబోతుంది. అంటే వీళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తున్నారా, లేదంటే వీళ్ళకి ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ లీక్ అయిందా, అది మనకు తెలీదు. బట్ అలాంటి విషయము, వార్ విషయము ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జరిగే ముందే ఆ విషయాన్ని మనం నిన్ననే గమనించాము. ఆ వాల్యూమ్ సంగతి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. హెవీ వాల్యూమ్తో పడిన తర్వాత మళ్ళీ ఇంకొక హెవీ వాల్యూమ్తో రైజ్ అనేది జరిగింది అనుకోండి, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అన్న మాట కూడా మనం డిస్కస్ చేసాము. కావాలంటే నిన్నటి వీడియో మీకు ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉంది కాబట్టి అది కూడా మీరు రెఫరెన్స్ కోసం చూడొచ్చు. అండ్ ఇప్పుడు గోల్డ్ టార్గెట్స్ మనం చూసుకుంటే రాబోయే ఫ్యూచర్లో అంటే 1 నెల లేదా 3 నెలల్లో గోల్డ్ ఎక్కడ దాకా పోబోతుంది. చాలా మంది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు, డాలర్లో చూసుకుంటే గోల్డ్ మాత్రం మొత్తానికి డాలర్లో బాగా హెవీగా ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ కూడా 10% వరకు పెరిగి మరీ ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా చూడండి, వార్ అనే పరిస్థితి వస్తే ఇమ్మీడియట్గా మీకు క్రూడ్ ఎక్కువగా పెరుగుతుంది, దానికంటే ఎక్కువగా బంగారం కూడా పెరుగుతుంది. ఎందుకంటే సేఫ్ హేవన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ అంటారనమాట. మీరు రియల్ ఎస్టేట్లో పెడతారా, ఇంకొక చోట్ల పెడతారా, అది మీ ఇష్టం. కానీ అందరికంటే ఎక్కువగా రిటర్న్ ఇచ్చినా ఇవ్వకున్నా కనీసం గోల్డ్ మాత్రం కిందికి రాదు బాబు, గోల్డ్ మాత్రం కిందికి పడదు బాబు. ఎందుకంటే ఫాల్ ఈజ్ టెంపరీ అండ్ రైజ్ ఈజ్ పర్మనెంట్. కాబట్టి గోల్డ్లో మాత్రం ఖచ్చితంగా పెట్టుబడులు పెడతారు. ఎందుకంటే సేఫ్ హేవన్ అన్నారు దాన్ని. సేఫ్ హేవన్ అంటే ఏంటంటే పెరక్కపోయినా కానీ పడదు మాత్రం పడదు. సో కాబట్టి గోల్డ్ విషయానికి వస్తే ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి 1,04,00,000 వరకు పెరగడం జరిగింది బంగారం ఈ రోజున. ఇంకో విషయం, ఇక్కడ నుంచి ఇప్పుడు నెక్స్ట్ 3 months టార్గెట్ ఏం చెప్పుకుంటున్నారో తెలుసా మీకు? నేషనల్ మీడియాలో 1,10,000 అంటున్నారు. 1,10,000 అంటే ఎంత హ్యూజ్ ర్యాలీ ఉంటుందో మీరు ఆలోచించండి. ఈ వార్ ఏదైతే ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుందో ఫుల్ ఫ్లెడ్జెడ్లో, ఈ వార్ ఒకవేళ ఫైట్ టు ఫినిష్ అనేది స్టార్ట్ అయింది అనుకోండి. ఫైట్ టు ఫినిష్ అంటే ఒక దేశం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది. దీని గురించి అందరూ కూడా, ట్రంప్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఆయన కూడా ఒక క్యాబినెట్ మీటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక ఎమర్జెన్సీ మీటింగ్ నడుస్తుంది అక్కడ. ఆ మీటింగ్లో ఎలాంటి నిర్ణయం రాబోతుంది అండ్ సాయంత్రం 5 నుంచి 9 గంటల మధ్యలో ఎలాంటి ముహూర్తం ఉండబోతుంది, అవన్నీ విషయాలు కూడా మీ అందరికీ నేను అప్డేట్ ఇస్తుంటాను. ఇలాంటి అర్జెంట్ ఎమర్జెన్సీ ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఉంటే మాత్రం మిస్ అవ్వకండి, చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.